కొమ్మలక మన్మ రాయి తీసుకొని కొట్టిండు. ఆడినాడు అదగాడు ఆడినాడు చెప్పు నాకు ఇంటికి ఆడు పోదా ఆమె కొమ్మరాక మనం నీ రాజధాని కొట్టే ఊకుంటుందా కొమ్మరాక సింగులు నలవసారి చెప్పుకోవాలి ఇంకోసారి మీకు ఏదైనా ఊరుకొచ్చాడు పోదాం ఈ రాజధాని కొట్టినాడు పిల్లగాడు ఆయన ఇంట్లో మనవే కానీ తన పిల్లగాని చంపుతున్నాడు ఉండొక పిల్లగాని ఆశకృష్ణ పెట్టినాడు ఒకరిని నీకేమొచ్చింది నీకేమైంది పిల్లగాని చూసుకోవా ఉండొక పిల్లగాని ఇంకా పట్టిందా ఆ కొమ్మరామ్మ మనమ అంటే రాజధాని ఒక గిద్దె కొట్టాడు ఒక గిద్దె బుద్ధి ఉందా తెలివి ఉందా పొద్దుగా లేచి ఆకిలి ఉడిచి సామి చల్లి అలికితే ముగ్గేసి ఒక్క పిల్లగా చూసుకోవా ఏం చేద్దమ్మా నువ్వే పొద్దున లేచి 4 గంటలు లేచి అన్ని పనులు నేను చేయమని చెప్పినా అన్నీ పిల్లగా చూసుకోవా నువ్వు ఏమైందయ్యా ఇంకా ఏమైందయ్యా నువ్వు ఏమైందంట కొమరమ్మ మనమడి గట్ట కొట్టిందంట ఇంకేమైంది అమ్మ అంటున్నావు తబలా నీదే తాళం నీదే నన్ను ఏమన్నా నెగలేస్తున్నావు ఇంట్లో అన్ని నువ్వే మాట్లాడి అన్ని నువ్వే ఎత్తా అంటివి ఏనాడన్నా మాట్లాడినిచ్చినావు నన్ను నువ్వేం పని చేస్తావంట నేను నోరెత్తనే చెప్పు పని చేయాలి నోరు మూసుకొనుకోవాలన్నా పిల్ల చూసుకోవు నువ్వు నీ మొగడు ముద్దుగా కాయంగా బొక్కలు వండుకొని ఆడతాం కొడుకొని తింటారు పిల్లగాని చూసుకోవు నన్ను చూసుకోవు సాయం కట్టే వాటి మనం ఇంత కూర వాటి మనం ఏం వాటి మనం పిల్ల చూసుకోవాలి లేదే పని చేయాలి లేదే ఇక మొగడు పిల్లల మీద ఆడతాం వండుకొని తినుకుంటూ ఉంటారు ఆ పిల్లగా చూసుకో నాకు కొబ్బరి తగ్గ దొరుకుని పోతా పిల్లగా నోరు మూసుకోవాలి ఇంట్లో వాడు నువ్వు పని చేయకు బాట చేయకు ఏం చేయకు నోరు మూసుకోవాలి ఇంట్లో వాడు పని బాట ఏం చేయకు తెచ్చిందాన్ని తెచ్చినంతలే ఉండు మరి నువ్వెట్లా నేను వచ్చినా చేసిన సంసారం చేసిన నువ్వు కూడా తెచ్చిందానివే నేను వచ్చినా కానీ వచ్చిన సంసారం చేసిన నువ్వు కూడా చేయి నాలేక నేను తెచ్చినా నేను దగ్గర తెచ్చినా వచ్చినా కానీ నువ్వు నేను చేసినట్టు చేయి పని పొందా కొమరామతాను పొందా నువ్వు కూడా ఉన్నాడు కోడలు పెట్టి ఈ ఇంట్లో పుట్టి పెరిగిన దాని లెక్కనే మాట్లాడుతున్నావు అబ్బా చూసినావు అత్తమ్మ మా అత్తమ్మ ఎట్లా మాట్లాడుతుందో అమ్మాయి నీకు తప్పది ఎట్లా జీరో ఒప్పుకొని చేయి బిడ్డ గట్టినే ఆమె గట్టి అంటది ఏమనుకోకు చూడత్తమ్మ ఆమె కాలో చేయ ఎరిగినప్పుడు కాలో చేయండి మా లేక మీరు మీ లేక మేము బిడ్డ ఏం చేయాలి బతిలాడుకున్నట్టున్నది మాకు దిక్కు చెప్తే దిక్కు పోతున్నారు ఎందుకు తప్ప అత్తమ్మ మా అత్తకు కాలో చేయ ఎరగాలి ఇరుగుతుంది కాలో చేతో సరిపోయారు ఇద్దరు సరోజా పల్లీల పచ్చడి ఎదుడు కనురిందో గొంతంతా మండింది ఏస్క సరోజా పల్లీల పచ్చడి ఏమేసిండ్రా ఇండ్లా పల్లీలు వేయలే అమ్మా ఏం నూరుతావా అమ్మా నీ నూరుడు కాకునేది పిలిచినవ్వు ఏం చేయండి పిలిచినవంట అంటే పొద్దుగాల నుంచి ఇక్కడ పూగాల పెట్టుకోవా ఇసుకోవాలకోవా టైం అయితే లేదా నాయన మా సార్ చచ్చిపోయినంట పడుకున్నట్టానే చచ్చిపోయినంట పడుకున్నట్టు చచ్చిపోయింది సారు నిన్న మంచిగుండే కొమరక్క జరానికి టమాటాలు పెడతావా అన్నాడు అంగట్లోకి వచ్చి ఏమైందో మరి బాత్రూమ్ పెట్టి చచ్చిపోయినంట అవునా అమ్మో బాత్రూమ్ పెట్టి చచ్చిపోయినాడు మంచిగా ఉండే ఎద్దులాక పెళ్లి అయినదో కాలేదో మరి పెళ్లి అయితే పిల్లలు ఎంతమందో ఇసుకోలేదా అయ్యల్లా మళ్ళా టీచర్ అంటారు పొద్దున్న అప్పటి నుంచి పోయి అడిగినా ఇక సెలవులు ఇచ్చిరంట పొద్దుగాల పోయి అడిగితే సెలవులు ఇచ్చినారు నాయన మరి ఇంత బూనానే కాలబెట్టుకుంది కూర్చారా ఊరికే ఊరు తిరగనికే పోతే లేని చిటకాయలు ఇంటి మామ తినిపిస్తే తింటా ఇక మామకే ఒకడు నూకాలే ముడ్డ ఇక నీకు నోటే నూకాలే ఇద్దరికిద్దరు బలజామాయరు బిడ్డ లేక దానికి పుట్టినావు ఫస్ట్ తొలచూరు ఇడు పుట్టింది నాకు అట్లా అయితే మేము తింటాం పొదుగాని కూర్చొని ఆయన వద్దు మీ అమ్మ నన్ను తిడుతుంది పీట మీద కూర్చుంటా పీట మీద యాన్న కూర్చోరయ్యా అల్లుడు ఇట్లా కూర్చో బాలుడు మీ సార్ చచ్చిపోయింది కదా బువ్వ పెడతారా పెడతారా గుడ్లు కూడా పెడతారు కాదే మరి ఆ పిల్లలు ఇసుకోలు పోయి రీడేమో ఇసుకోలేదా అంటాడు అవునేమో బిడ్డ అదే ఏరేసుకో ఇసుకోవాలి ఇది ఏరే వేసుకోవాలి కానీ నూరు చేంది కన్నా పోదాం ఏం మనసులో ఏమో ఎంతసేపు నూరుతావు ఆకలి అవుతుంది కొడుక నూరిచ్చిన బిడ్డ గిన్నె పంటకైతే మళ్ళా గంటకు మళ్ళీ వస్తా నూకుతా ఇది పెట్టి
వద్దే అంట జరాగు జర పిల్ల పొద్దుగాలు లేచి దాని పని దానికున్నది నా పని నాకున్నది మీ నాయన ఎక్కడ మన పోసుకొని పోయిండు ఇంటికి కూడా మళ్ళీ చూడకుండా అయిండు నేనేం చేదు బిడ్డ ఎక్కడన్నా మన పోసుకొని పోయి ఏంది నాయన అమ్మమ్మ పొద్దుగాలు లేచినప్పటి నుంచి అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మమ్మ అమ్మ అమ్మ వచ్చినాడు నిమ్మడం అవుతుంది మెత్తగా అయితే లేదేమని పుండికూర పరి ముదిరిపోయింది తెచ్చినవా ఏమి అత్తమ్మా నీకు నూర చేత కాక నన్ను ముదిరిపోయింది తెచ్చినవా అని మాట్లాడతావు సరే అవును చెల్లా నాకు 100% కాదు బిడ్డ నేను నిన్నడానికి సంసారం చేసినాను మొన్న తెచ్చి నన్ను మంగళారతి పట్టుకొని చిర్రాయికి వచ్చింది దాన్ని నాకు 100 నీకు వస్తుందా నీకు గాంగ గచ్చ 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 నూరిందే నూరుడా పెట్టిందే పెట్టడా నూరిందే నూరుడా పెట్టిందే పెట్ట ఈ కారం తప్పింది దాను పచ్చికాయలు నూరితే బద్దలు బద్దలు ఉంటది నాకు చెప్పుతుండది కారం గురించి అవునమ్మా వండుతున్నారు అత్తమ్మా ఏం చేస్తున్నావు నేనా నాయన అయ్యో శివయ్య బాగుండవా బాగున్నా గాలి కూడా మళ్ళీ అంత ముద్దుగుండరా ముద్దున్నారు కూరగాయలు సత్తాం బాగుండదా బాగున్నది మంచి వాయమ్మో మొత్తం బొడ్రాయి కాడ మొత్తం నీ పేరే చెప్తున్నారు బిడ్డ గాలి కూడా మొత్తం గంట పట్టుకొని నిలబడతావంట అందరు నీ పేరే ఆడారు బిడ్డ ఏం చేస్తున్నావు నేనా కారం నూరుతున్నారా ఏం కారమా ఊగుల కారం తింటావా అట్లాంటి కారాలు నేను తినను తినకుండా అయినవా అప్పట్లో గాలిగూడెంలో బాగా తింటుంటే బిడ్డ సత్యమ్మ అన్నది ఏం లేదు అత్తమ్మా ఇప్పుడు తినకుండా అయినవా బంధు పెట్టినావు ఎందుకు ఆగరా మరి ఎల్లిపాయల కారం ఉంది ఎత్తునా నాకు వద్దత్తమ్మా అది నాకు అది తింటే ఎరగబెడుతుంది మరి ఏం కావాలి నీకు దగ్గర ఏముంటది మామిడికాయ కారం తింటావా నాకు వద్దత్తమ్మా అది నాకు నేను తినను అది ఎప్పుడు తినలేను మరి ఏం కావాలి నీకు నీ దగ్గర ఉంటుంది ఏముంటది మరి బెండకాయ కూర ఉండదు తింటావా నాకు వద్దత్తమ్మా తింటే జలుగు ఉంటది మరి ఇంకేం కావాలరా నీకు నీ దగ్గర ఉంటుంది ఏముంటది మంచి రొమాంటిక్ గా ఉన్నాడు కాకరకాయ కూర తింటావా వద్దత్తమ్మా అది ఉంటది వద్దు నాకు అమ్మో ముక్కుజి మరి ఇస్తున్నావు మరి ఏం కావాలి నీకు దగ్గర ఏముంటది మరి ఆనంకాయ కూర తింటావా శివయ్య వద్దత్తమ్మా నాకు ఇప్పుడు సర్ది అయితే ముందే వానకాలం అది మరి ఇంకేం కావాలా నీకు పాత్ర బంక ఇదే ఏం కారం ఉంది చిన్నపిల్లలు డెడ్డే తిను నేను తినేది నువ్వు తిను నీకేం కావాలరా ఉన్నది అత్తమ్మతోటి మజాకులాడతాను పొద్దునే నీకేం కావాలి అక్క నువ్వు మాట్లాడే మాటలు కాదు అక్క నువ్వు బొట్లు పెట్టుకో నేను మాట్లాడతా అత్తమ్మతోటి నువ్వు బొట్లు పెట్టుకో పెట్టుకో ఆయన మాట్లాడతాడు మోతేపారి వచ్చిండు గిరిదవారి ఏం కావాలరా ముద్లే రోకర్ బార పెట్టి నువ్వు కక మరుగుకుండు మరి అత్తమ్మని అడుగుతున్నా ఇక్కడ సత్యాన్ని ఎట్లు ఎగుతుందా గాలిగూడెం సత్యాన్ని అదిగా ఎగుతున్నా దాని తర్వాత నేనే ఎగుతుండా నేను ఒక్కనాడు చూసి నేను ఉచ్చబోయర్రా నిన్ను ఎవడని చూస్తే నీ బతుకు కాలబట్ట ఏం చేస్తున్నావు అత్తమ్మ ఏం కారం అది కూర కారమరా అమ్మా కొంచెం వేసుతాము ఇవి బాగానే పడతాయి కారం నూరి నేను చేస్తా దెబ్బ నువ్వు ఆకలి అవుతున్నావు అమ్మ బాబాయ్ నేను సోరపిల్ల నేను అనుకుంటుండవా ఇక నా మొగని వా నువ్వు ఏం కాదు నూరత్తమ్మా మొగడు జలా ఇచ్చినట్టు జలా ఇస్తాడు పోరాడు అరే అల్లుడు అత్త మజాకాడ అత్తమ్మా అదే నీ బిడ్డని ఉంటే మజాకాడుతోటి నీతో నీ బిడ్డతోటి ఇప్పుడు ఇటు నీ బిడ్డ ఇంకెట్లుంటుందో ఏం మాట్లాడుతున్నావురా అవునా నాకు బిడ్డ ఉంటే యా మహారాజుకు అవుతుండ్రా నీ అటువంటి చెడిపోయినోనికి ఇయ్యకపోయినా మహారాజులాక నీ ముఖంలో మనబోయ్యా దానికి నచ్చిన మన అందరికి నచ్చుతుంది ఆయన కొమ్మరామకు నచ్చితే అందరికి నచ్చినట్టేనా నీవు నచ్చినట్టే మరి అవును సింగారం ఆయన ముఖం ఆ ముఖంలో మనబోయ్యా సరే దేవుడు ఇచ్చినట్టు నన్నాగం చేయనికి వచ్చి నువ్వు ఏంటి మమ్మీ ఎవడు బువ్వ లాగే సరిపోదు గంట దెబ్బ రాకిచ్చి చూడు గంట దెబ్బ కొట్టి ఓ కొమరమ్మ ఇక్కడ బయటికి రా నువ్వు బయటికి వెళ్ళు ఎవర్రా నువ్వు కదా బయటికి రా ఏమైంది ఆదం కదా నువ్వు బయటికి రా ఏమైంది ఓ కొమరమ్మ అంటాను పేరాల పెట్టబట్టి పెట్టకపోతే బూడు ఆ పిల్లగాని చూడు ఏమైంది పిల్లగాని చూడు మన ఎంత దెబ్బ కొట్టి చూడు చూడు యామన్మడి కొట్టి నా ఏమమ్మా నా పిల్లలు ఇస్కోలు పోయిండ్రు ఇస్కోలు పోయిర్రు నా పిల్లలు అవును పోయిండ్రు
ఈడా అయ్యా ఇంక పిల్లగాడు నీకెరికెందుకు వస్తాడు భలే మాట్లాడతావు అమ్మో రక్తం కారుతున్నది నేను పొద్దు నుంచి నీతానే ఉన్నాయి కదా ఓ యాదమ్మా నీ సంసారి పిల్లగాడు కంసారి పిల్లగాడు నా తానా ఇవన్నీ నడవై రావు ఆగు ఎవరు కొట్టిరా నిన్ను ఎవరు ఏయ్ నీ బలిగుడ్లాడా ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నావురా నీ కళ్ళు కాకులు కూడా నీ కళ్ళు జీడివాడు ఏంది నోటికి ఎంత వచ్చేంత మాట్లాడక రోకర్ నా మొగంది నా మొగంది కుమారరామస్వామి కుమారరామస్వామికి ఇంత పొడుగుండా ఇంత పొడుగుండా ఏం మాట్లాడుతున్నావురా కుమారరామస్వామిది పెద్ద పెద్దగుండా పట్టుకొని సంసారి ఆ పిల్లగాడు కొట్టాక చూసిన అవును ఆ పిల్లగాడు మస్తు చెప్తాడు ఆ పురుపులు ఉండే తీసుకోవాలి ఊక నా పిల్లగాడు అట్లా చెయ్యడు నా పిల్లగాడు నెత్తి అలవాటు నేనేమో మనడు కావాలంటే దేవుడు కన్న దేవుడికి మొక్కిందే నేను అక్కడ మొక్కితే ఇక్కడ మొక్కితే వచ్చిందంట బలి వచ్చిండు దొరిగా పర్యాకగిస్తా నేను గచ్చ గచ్చ నూరుకుంటే నీకు మాటలు వేస్తే నువ్వు కూడా కుమారరామస్వామి తానుకోయి నీ రోకలు ఇయ్యా గచ్చ గచ్చ నూరుకుంటాను నాకు కూడా ఉండదు నా మొగడు 10 రోకాలు చేపించిండు నోటికి ఎంత అంత మాట్లాడతాను లెక్కపడి మాట్లాడాలి అదమ్మా లెక్కపడితే మాట్లాడుతుంది కానీ ఏందిరా నీ దగ్గర ఉన్నది లోకల్ బండ పెట్టి నూకుతా నీవు నా చింత నాకుంటే ఏటి మీద కేమిచిందంటే కుడిచిందరంట మొగడు వచ్చి పెన్లం వేస్తే రంగమోడు వచ్చి రాళ్ళు వేస్తున్నాడట పోయేస్తుందా అంట ఆయన సార్ చచ్చిపోయింది అయ్యా చచ్చిపోతే కూడా తోలిస్తారా స్కూల్ కు అరే ఓమ్మా సార్ బతికే ఉన్నాడు ఇప్పుడు నాతో మాట్లాడిండు స్కూల్ కాడికి మా వాళ్ళని దింపొచ్చిన ఇప్పుడు స్కూల్ కాడ అవునా తను ఏడో స్కూల్ కోలేడంట ఇంత టాలెంటెడ్ సార్ చచ్చిపోలేడంట కదరా నిజంగా తను కొట్టినట్టుండని కొట్టిన వాడిని ఏం తోటి కొట్టినావు రాయిసుకోండి ఎందుకు కొట్టినావు రాయి తీసుకొని కొడితే మళ్ళీ రాయికి బ్లడ్ ఉంది రాయితోనా అల్లుడు మీకు అమ్మ కొట్టలేదు నా మనోడు అట్లా ఇట్లా పిల్లల్ని కొంపలు ఉంచుకొని సార్లు చచ్చిపోయిన పిల్లలు కొట్టడం వీళ్ళకి వచ్చిన మాటలు ఎవరికి వస్తాయి ఓ మందమ్మయ్య తిప్పించాలే కొట్టిండు కానీ కొట్టమంట అవునరా కొట్టమానమాట కదరా కొట్టమానమాట కదా నువ్వు అయ్యో అత్తమ్మ ఎవరి పిల్లలైనా పిల్లలే అత్తమ్మ రక్తంగా అత్త అంటే మీరు పంచాయి పెట్టుకుంటారు దవాఖానలకు తీసుకోవద్దాం ఏమైంది అయ్యా నీ అల్లుడు అంట ఈ లొట్టగాని కొట్టిండంట ఆ ఒక్క పీస్ ఆమె చీపురు గట్ట మొక్కది వచ్చి పీకేసుకొని ఎత్తేసుకొని దిగేసుకొని రోకాళ్ళు రోళ్ళు అంట అని ఎత్తిపోస్తుంది స్కూల్ కోలే ఏం చేస్తున్నా పంపేయకుండా మరి ఏం చేస్తున్నా ఆయన వాళ్ళ సార్ చచ్చిపోయింది అంట అని అబద్ధం చెప్పి నేను నిజమా అనుకో సార్ ఎందుకు చచ్చిపోయి నాకు అడ్డమైంది స్కూల్ పోకుండా ఆడు కొట్టుమాట కొట్టిండు అడుగు చెప్ప ఈ బ్యాగ్ తెచ్చుకో ఎవరు కొట్టిండు ఆడు కొట్టిండా
అంత ముద్ద చెప్తున్నాడు నెత్తి వాళ్ళకి పోరా నువ్వు తిని పాకడ పో. నేను మాట్లాడు తమాషాలు చేస్తురా జోలు పెట్టుకుంటా నాడు డాకన కొడుకుతున్నాడు నాయన అది ఒకటి మర్యాద నీకు గిట్టుంటే ఇట్లా మాట్లాడుకోవాలి ఇట్లా చేయాలి తాకింది కొట్టిండు ఆ పిల్లగాడు కొట్టిండు పిల్లగాడిని నేను వచ్చి చదవడానికి పిల్లగాడు చెప్పినందుకు మీ అమ్మ ఏమైనా ఎరుచుకుంటుందా ఎరుచుకుంటున్నా ఇట్లా ఏం చేస్తావే అది చేస్తావే ఇది చేస్తావే అంటే పిల్లలు లేపుకుంటా చోటు అప్పగించుకోదా అంటే అని గుద్దుకుంటాను నేను శివరాట బొక్కం నేను శివరాట బొక్కం దాన్ని అంటే శివరాట బొక్కం అంటున్నది నాకు యాదాన్లా లేదు నా యాదాన్లా 12 మంది యాదాన్లా నా కోడాన్లా లేదు మా యాద చిన్నమ్మ బడి చిన్నమ్మ అని లేదు నన్ను అందరూ అన్నారు నిన్ను అనలేరు కాదు నేను ఉరుకులాడితే నువ్వు పట్టుకొచ్చినావు మాట్లాడుతూ సరిగా పోటీ మాట్లాడుతున్నాడు పిల్లలు అన్నప్పుడు కొట్టుకోరా తిట్టుకోరా లొల్లులు కావా పంచాయతీలు కావా అయితే మర్యాద చెప్పాలి వచ్చింది అన్ని అన్ని చక్క ఉంటే ఇంకా ఉరుకులాడు దాకా ఒట్టికాటి లాగా నేను శరమ నాడదాను అయితే పిల్లగా నాకిలకు రాని రాని అవునే తీసేసిన మొక్క 3 పాటలు కాడ నీకు శరం ఉంటే నీ మనమని నా ఇంటి దగ్గర రానియకే బాబా ఏమి ఎగురుతున్నావు అబ్బా బాయ్ మొగుడు కబడ్డీ అయినట్టే ఉన్నది అబ్బా ఇప్పుడు ఇట్లా ఎగురుతున్నట్టు సొరతను ఇంకెంత ఎగిరినావు అమ్మ లేటు పుట్టినా నేను అమ్మ బాబాయ్ ఎందుకు పుట్టింటే ఏం చేస్తుంటిరా ఇంక జర ఎక్కువ కారం అడుగుతుంది నూరుకోపాటు కారం నువ్వే నూరుకోపాటు ఇది కుంభరామస్వామి రోకలు అంటే నాకెందుకు పెట్ట కుమ్మరామస్వామి అయితే నూరుకోరా కారము నూరుకోరు నీదైతే నూరుకుంటాను వీడు నైట్ టైం అనుకున్నా డే టైం కూడా తేడా కారం ఏందో కానీ నాకు ఇంత బువ్వతో నడుగురా అక్కడ ఏం కావాలి చెప్పు నువ్వు ఎందుకు వచ్చినావు నాకు శత పెట్టుకున్నట్టుండదు శివయ్య నువ్వు ఎందుకు వచ్చినావు నీ దగ్గర ఉన్నది నా దగ్గర ఉన్నది ఇస్తా అంటే వద్దా అంటావు మళ్ళా ఏం కావాలరా అంటే నీ దగ్గర ఉన్నదే కావాలి అంటావు నా దగ్గర పుండి కూర కారం ఉండదు తింటావా కారం వద్దు నాకు మాడికాయ కారం ఉండదు వద్దు అంటే ఎల్లిపాయ కారం ఉండదు అరే కారాలు వద్దు ఉల్లిగడ్డ కూర ఉండదు కూరలు వద్దు అంటే నీ దగ్గర ఉన్నది ఎల్లిగడ్డ కూర ఉండదు దొండకాయ కూర ఉండదు ఆలుగడ్డ కూర ఉండదు ఇంకా అవన్నీ అడుగుతలేను నీ దగ్గర ఉన్నది అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినా అనిపిస్తుంది సార్ నా దగ్గర ఇంకేం కారం ఉండదు ఇంకేం కూర ఉండదు నీ దగ్గర తెలియదా నాకేం తెలుసురా నా దగ్గర ఏముండదు ఇంకెవరి దగ్గర ఉంటుంది నీకేం కావాలి శివయ్య అరే నీ అమ్మ చెప్పి ఆశకోసం నీ దగ్గర ఉన్నది అమ్మా మండుతున్నట్టుంది నీకేం కావాలి శివయ్య నీ దగ్గర ఏముంది బంకా పాస్ ఉండదు పాస్ కోసం బారా నువ్వు ఇంతసేపు నిలబడ్డది పోరా పాసిపోక పోరా ఓమ్మా నేను పోతా అనుకుంటున్నామో కానీ నువ్వు నూరిన కారం వేసినంత వరకు పోను